వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పొద్దునే ఒక ట్వీట్ వచ్చింది. ఈరోజు 7 గంటలకి ట్రూత్ బాంబ్ వేస్తాం గన్నవరం వల్లభనేని వంశీ ఎపిసోడ్కి సంబంధించి, ఆయన మీద పెట్టిన కేసులకు సంబంధించి అని వాళ్ళు ముందే ట్వీట్ వేశారు. అనుకున్నట్టే ఈరోజు కరెక్ట్గా 7 గంటలకైతే ఒక ట్రూత్ బాంబ్ అని, వంశీ అరెస్ట్ లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ఏ విధంగా కుట్రలు పన్నింది అని, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంట్ అందుకు నిదర్శనమని, చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్ధన్ స్టేట్మెంట్ అంటూ ఫిబ్రవరి 10, 2025లో ఇచ్చిన స్టేట్మెంట్. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనన్న సత్యవర్ధన్, టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని వెల్లడి, తనను ఎవరూ బలవంత పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడి అని తానిచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ అనేది పోస్ట్ చేశారు. మొత్తం ఆయన రాతపూర్వకంగా ఉంది అండ్ కోర్టు హియరింగ్ ప్రొసీడింగ్స్ ఆ స్టేట్మెంట్ పోస్ట్ చేశారు. కనిపించట్లేదు కానీ ఐ యామ్ ముధుమూరి సత్యవర్ధన్ సన్ ఆఫ్ సో 24 years ఓల్డ్. పాపం అనవసరంగా కుర్రోని కేసులో అటు తిప్పి మొత్తం మీద ఆయన కెరీర్ ఏమైనా నాశనం చేయకుండా కాసింది. ఎవరెవరు వదిలేయండి అయ్యా స్వామి, పాపం అతన్ని ప్రశాంతంగా 24 సంవత్సరాల కెరీర్ మీద ప్రభావం చూపకుండా చూడండి. పాపం మీ రాజకీయాల కోసం ఇటువంటి వాళ్ళని ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ చేసి బ్రష్ పట్టిస్తారు. ఐ యామ్ ముదుమూరి సత్యవర్ధన్ సన్ ఆఫ్ ప్రసాద్ 24 years ఓల్డ్ అండ్ ఐ యామ్ presently residing at హైదరాబాద్ అట, డూయింగ్ ఏ ప్రైవేట్ జాబ్ అట. ప్రైవేట్ జాబ్ చేసుకుంటారట హైదరాబాద్. వదిలేయండి పాపం ఆయన్ని. ఐ పర్సూడ్ బీకామ్ అండ్ ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడ అట. ప్రీవియస్లీ ఇన్ ద year 2023 I worked as a computer operator in the TDP office Gannavaram. I was the complainant in so and so section Gannavaram PS. I intend to withdraw the report filed by me and I am facing difficulties in doing my job due to the case. I was not present at the time of the incident and I do not know the persons who came to the TDP office at the time of the incident. The persons who came to the office do not know my particulars. One person by the name of the Bachula Subramanyam asked me to sign a report stating that I was signing the report only as a witness. I signed the report. I do not know the contents of the report and the name of the persons mentioned in the report. My family members are worrying about getting involved in police and court proceedings. I am submitting my written submission for consideration. No political party persons or police persons threatened or influenced me. అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మేజిస్ట్రేట్ ఏమడిగారు అని. డూ యూ హ్యావ్ ఎనీ థ్రెట్స్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అంటే నో. డూ యూ నీడ్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ సెక్యూరిటీ ఆర్ సెక్యూరిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు బి ఆర్డర్డ్ బై దిస్ కోర్ట్ అంటే నో, అవసరం లేదని. అట్లా ప్రతిదీ కూడా జడ్జి గారు ఉంటారు, ఈయన ఉంటారు. సో ఆ స్టేట్మెంట్ని వీళ్ళు పోస్ట్ చేసి ట్రూత్ బాంబు ఎవరో బచ్చుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఏదో సాక్షిగా సంతకం తీసుకున్నాడు అని చెప్పి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మరి ఇది అందరికీ తెలిసిండే కదా. ఆయన అట్లన్నాడు ఇట్లన్నాడు, ఇది ట్రూత్ బాంబ్ అని ఊరించి సెవెన్కి అని చెప్పి ఏముందని దీనికి మళ్ళీ ట్రూత్ బాంబ్ అంటే ఏమో అనుకున్నా. అసలు జరుగుతున్న చర్చ అంతా ఇదే కదా, దీని చుట్టే కదా. ఇది ఎప్పుడో బయటకు వచ్చేసింది కదా. మరి దీనికి వీళ్ళు పెద్దగా ట్రూత్ బాంబ్ అని పేరు ఎందుకు పెట్టారో మరి.